ఆల్ జై శ్రీరామ్. ఉల్లిపాయ, 3 లవంగాలు, 4 యాలక్కాయలు, జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు. ఇది వంకాయలు 4 పెద్ద పొడుగు వంకాయలు. చిన్న వంకాయలు అయితే మీకు ఒక 4 to 5 వేసుకోండి. ఇవి పీతలండి, పీత కాళ్ళు. ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టినాను. ఎల్లుల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. మా గోదావరి సైడ్ అంతేనండి, ఏదైనా సరే వెజిటేరియన్ నాన్ వెజ్ కలిపే వండుతాం. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. చింతపండు, దీనికేమో ఒక నిమ్మకాయ అంత సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాను. కర్రీలోకి మాత్రం చింతపండు గుజ్జే బాగుంటుంది కాబట్టి నేను అది ఒక బాయిల్ రానిచ్చి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు ఎక్కువ వేసుకొని జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ కూడా ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని తర్వాత వంకాయలు వేసుకున్నాను. వంకాయలు కూడా మగ్గిన తర్వాత పీతకాళ్ళు కూడా వేసుకుని ఒక్కసారి డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని, దీంట్లో నేను గరం మసాలా అంటూ ఏది యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్లో వేసాను కాబట్టి సరిపోతుంది. ఉప్పు, కారం అంతే. దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది.